వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సక్సెస్ఫుల్ జర్నీని చూసినటువంటి ఒక స్టూడెంట్ ఉన్నారండి. చాలామంది నోటిఫికేషన్ రాలేదనో, లేదంటే నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదనేటువంటి ఉద్దేశంతోనో మనస్తాపానికి గురై చనిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ మనతో పాటు కూర్చున్నటువంటి ఒక స్టూడెంట్ మధుసూదన్ అనేటువంటి స్టూడెంట్ 18 జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఆయన కొట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పైరింగ్ స్టెప్లా ఉంటుందని చెప్పేసి నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవాళ ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన పడినటువంటి కష్టం ఏంటి, ఆయన జాబ్స్ తెచ్చుకునే ప్రాసెస్లో ఏ ఫార్ములాని ఆయన ఫాలో అయ్యారు, స్టడీ టిప్స్ ఏం ఫాలో అయ్యారు, పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, అటు ఇన్స్టిట్యూట్ నుంచి ఎటువంటి సపోర్ట్ దొరికింది, అండ్ ఇవాళ స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్. ఎలానంటే ఆ సక్సెస్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని బలంగా పట్టుకున్నారు. సో ఎలా ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళారు, కాంపిటేటివ్ వాళ్ళు ఏ విధంగా తట్టుకున్నారు అనేది ఈరోజు మనం మధుసూదన్ గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు రమావత్ మధుసూదన్. నేను 2020లో నా బీటెక్ కంప్లీట్ చేశాను. సో నేను బీటెక్లో ఉన్నప్పుడు అంతకేం చదవలేదు సార్, జస్ట్ నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని. సో అక్కడ నుంచి నేను ఈరోజు ఇన్ని జాబ్స్ ఎలా కొట్టాను అనేది మీతో షేర్ చేసుకుంటాను సార్ ఇవాళ. ఓకే. 2020లో నా బీటెక్ అయిపోగానే నేను శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను వచ్చి నా బీటెక్ పర్సంటేజ్ కూడా జస్ట్ 60% సార్. తర్వాత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక అందరిలాగానే నాకు భయం ఉండేది, వస్తుందా రాదా అని జాబు. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క మనం జస్ట్ మన జీరో నుంచి వచ్చినా కానీ వీళ్ళు మొత్తం నేర్పిస్తారు. మనకి ఏ స్ట్రాటజీ లేకపోతే బ్లైండ్గా వాళ్ళ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు తీసుకునే ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకునే ఫీజుకి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్కి సంబంధమే ఉండదు. చాలా రీజనబుల్ ఫీజుతోని మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. మనకు జాబ్ వచ్చే వరకు మనం అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటే మనకు వాళ్ళు పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా క్లాసెస్ వచ్చేసి 4-5 మంత్స్లో కంప్లీట్ చేసేస్తారు. తర్వాత క్లాసెస్ జరుగుతున్న టైంలోనే రోజు అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో ముందే తెలుసుకొని ప్రతి ఎగ్జామ్కి ముందే ఎక్స్ప్లెనేషన్ టెస్టులు స్టార్ట్ చేస్తారు. రోజు దానికి మళ్ళీ ఆ టెస్టులు ప్రతి సబ్జెక్ట్ వైజ్ మధ్యాహ్నం ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా చెప్తారంటే ఏదో టఫ్ క్వశ్చన్స్ అలా అని చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ప్రతి నోటిఫికేషన్ రాగానే ఇన్ డీటెయిల్గా ఒక వీడియోతో మనకి ఆ నోటిఫికేషన్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది స్ట్రాటజీ కూడా చెప్తారు. స్ట్రాటజీస్ కూడా చెప్తారు మీకు? స్ట్రాటజీ కూడా నీట్గా చెప్తారు. అలా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తారు, నీట్గా చెప్తారు. ఇంకా ఒక జాబ్ కాదు, మీరు ఇన్స్టిట్యూట్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బ్యాంక్ జాబ్స్ అనేవి మనకు లక్ ఏంటంటే వన్స్ మీరు బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయితే ఇయర్లీ మినిమం 8 నోటిఫికేషన్స్ గ్యారంటీ ఉంటుంది. 20+ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఒక జాబ్ వెళ్ళే పాయింట్కి మీరు రీచ్ అయితే తర్వాత జాబ్స్ రావడం అనేది చాలా ఈజీ. మిగతా అన్ని బోనస్ కిందకి వచ్చేస్తాయి. సో జాబ్ కొట్టడమే కష్టం, మిగతాది ఆటోమేటిక్గా ధైర్యంగా అన్ని రాయగలుగుతూ ఉంటే వచ్చేస్తూనే ఉంటాయి. అవును సార్. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వన్స్ మనం ఒక చిన్న జాబ్ కోసం జాయిన్ అయిన టైంలో తర్వాత మీరు జాబ్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు కొన్ని జాబ్లు రిజెక్ట్ చేస్తారా, ఆ లెవెల్కి మీరు వస్తారు. సో కరెక్ట్ కాకపోతే మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను బీటెక్లో ఏం చదవలేదు, నాకు ఇంతకుముందు నాలెడ్జ్ లేదు అని ఏది ఫీల్ అవ్వద్దు. ఇక్కడ వీళ్ళు మీకు ABCD నుంచి మొత్తం ఒక అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం వాళ్ళే నేర్పిస్తారు. మొత్తం ఇన్స్టిట్యూట్ మీదకే వదిలేసి మీరు జస్ట్ వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఫాలో అవుతే చాలు. ఇంకా ఈవెన్ ఆన్లైన్ సరే, నాది మొత్తం 2020లోనే అయింది. అప్పుడు కోవిడ్ టైంలో అన్ని ఇన్స్టిట్యూట్స్ ఆపేసుకున్నాయి మొత్తం. మ్యాన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సుధీర్ సార్ ఆన్లైన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఆన్లైన్లో తీసుకొచ్చారు. ఈవెన్ అప్పుడు 1 lakh మెంబర్స్కి ఫ్రీ కోచింగ్ ఇచ్చారు, విచ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. దీనికి ఎంతో మంది వర్క్ చేయాలి. కోవిడ్ టైంలో కూడా వాళ్ళందరితో ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. ఫ్రీ కోచింగ్ దాని వెనుక ఎంతో మంది వర్క్ చేయాలి, ఎంతో మంది స్టాఫ్ ఉండాలి, ఆన్లైన్లో ఇవ్వాలంటే. మళ్ళీ అప్పుడు ముందే మనం అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీ కాదు అది. కోవిడ్ వల్ల అప్పటికప్పుడు ఫాస్ట్గా అడాప్ట్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్క సోర్స్ ఆన్లైన్లో ఇచ్చారు. ఆ టైంలోనే నా కోచింగ్ ఫుల్ కంప్లీట్ చేసుకున్నాను నేను. తర్వాత ఇన్స్టిట్యూట్కి వచ్చి రెగ్యులర్గా క్లాసెస్ వినేవాడిని, ఎక్స్ప్లెనేషన్ వినేవాడిని. నా ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఏ జాబ్ రాలేదు. తర్వాత కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత వన్స్ ఇన్స్టిట్యూట్ సోర్సెస్ అన్ని నీట్గా యూజ్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను ఏ నోటిఫికేషన్ అయితే నేను అప్లై చేస్తున్నానో అందులో నాకు జాబ్ రాకుండా లేదు. ఆ రోజు నుంచి నేను బెటర్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ, నాకు ఒక జాబ్ వచ్చినా కానీ దానికంటే ఇంకా బెటర్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా. ఇప్పుడు రీసెంట్గా SBI POగా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఇంకో 2 daysలో నాకు సర్కిల్ అలాట్ చేస్తారు. ఇంకా నా మెయిన్ టార్గెట్ వచ్చి CGL.
ఇదే ఇన్స్టిట్యూట్ సో ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చేస్తూనే ఉంటాను. సో సక్సెస్లో ఎప్పటికీ ఆగొద్దు. మీకు బెటర్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ముందుకు ప్రిపేర్ అవుతూనే ఉండండి, ట్రై చేస్తూనే ఉండండి. ఇనీషియల్ టైంలో మనం అప్లై చేసుకొని చదివేటప్పుడు ఫస్ట్లో జాబ్ రాలేదు అనేటువంటి గిల్ట్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు కొంత మనస్తాపానికి గురవుతుంది. అటువంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదా మీరు? ఉంటుంది సార్, ఖచ్చితంగా. స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి వెంటనే వచ్చేది. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ప్లస్ పేషెన్స్తోనే జాబ్ వస్తుంది. సక్సెస్ ఓవర్ నైట్గా వస్తే అది సక్సెసే కాదు సార్, స్ట్రగుల్స్ అయ్యే రావాలి. ఈవెన్ ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక పజిల్ దగ్గర స్ట్రక్ అయ్యి సిస్టమ్ ముందే ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఇప్పుడు మామూలుగా వితౌట్ ప్రాక్టీస్ ఏది రాసినా నేను క్లియర్ చేస్తాను. సో ఏంటంటే మనం ఒక ఎగ్జామ్ రాసి వచ్చాక దాన్ని అది పోతే బాధపడేదానికంటే మనం ఎక్కడ వీక్ అయ్యాం, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ చేయలేకపోయాం, ఏ కాన్సెప్ట్ మనకు క్లియర్ లేదు, మళ్ళీ మనం ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఆ సార్ వాళ్ళని అడగడం. ప్రతి ఫ్యాకల్టీ ఇక్కడ ఫ్రెండ్లీగానే ఉంటారు, ఏ డౌట్ ఉన్నా చెప్తారు. స్ట్రాటజీ అడగవచ్చు, స్ట్రాటజీ అడిగి తెలుసుకోవచ్చు. లేదా మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో మనకి ఏ కాన్సెప్ట్ అయితే చేయలేకపోయామో వాళ్ళు ఒక 20 ప్రాబ్లమ్స్ చేస్తారు ప్రతి కాన్సెప్ట్కి. ఆ 20 ప్రాబ్లమ్స్ మించి ఎగ్జామ్లో వేరే కాన్సెప్ట్ రాదు. సో మనం అదే క్లియర్గా నేర్చుకుంటే మనం నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఇంకా బాగా రాయొచ్చు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎగ్జామ్ ఒకటి బాగా రాసి వచ్చాక దాన్ని మనం మార్చలేము, మన పాస్ట్ని మనం మార్చలేము, కానీ ఫ్యూచర్ని మనం మార్చగలం. నోటిఫికేషన్స్ అనేది వస్తూనే ఉంటాయి. బ్యాంక్ జాబ్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ ఈ రోజు చేసిన తప్పు మనం రేపు చేయకుండా చూసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇలా మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారండి జనరల్గా? మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్ సార్, మా మదర్ వచ్చేసి టీచరు. సో మా మదర్ చాలా సపోర్టివ్గా ఉంటారు సార్. ఈవెన్ నేను ఏదైనా రిస్క్ తీసుకుంటా అన్నా కానీ తీసుకోమనే చెప్తారు. అమ్మ నాకు ఇది చేయాలని ఉందా కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. జనరల్గా ఒక టీచర్ అన్నప్పుడు వాళ్ళ చిల్డ్రన్స్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సార్. ఎందుకంటే వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు, వాళ్ళ కింద వాళ్ళ స్టూడెంట్స్ అన్ని రకాలుగా వెళ్తూ ఉంటారు. సో దాని నాలెడ్జ్ నాకు ఎప్పుడూ అప్డేట్ చేస్తూనే ఉంటుంది. చాలా సపోర్టివ్గా ఉంటుంది సార్. నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ దానికి రీజను. నెక్స్ట్ రెండోది ఇన్స్టిట్యూట్ సార్. ఇన్స్టిట్యూట్కి నేను జీరో నాలెడ్జ్తో వచ్చాను. ఈవెన్ చెప్పాను నా గ్రాడ్యుయేషన్లో నేను జీరో. తర్వాత ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఇన్ని జాబ్స్ క్రాక్ చేశారంటే నార్మల్ చిన్న విషయం కాదు. దానికి ఇన్స్టిట్యూట్ ఎంతో హెల్ప్ చేసింది నాకు. చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా 18 జాబ్స్ కొట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్ సక్సెస్ అనమాట. అయితే పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటానంటే చాలా పెద్ద పాయింట్. ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుందంటే నోటిఫికేషన్ రావట్లేదనో, లేదంటే నేను సరిగా నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, లేదంటే మానసికంగా దెబ్బతింటున్నాననే ఉద్దేశంతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం ఇవాళ మధుసూదన్ అనేటువంటి వ్యక్తి నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అంటే ఎక్కడా కూడా నేను స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఈవెన్ నేను స్క్రీన్ ముందు కూర్చున్నా కూడా, అంటే సిస్టమ్ ముందు కూర్చున్నా కూడా కొన్నిసార్లు నేను ఏడ్చుకున్నాను. నాకు ఆ ప్రాబ్లం వచ్చేది కాదు, అందులో ఉండేటువంటి వాడిని నేను సాల్వ్ చేయలేని పరిస్థితి. బట్ ఇన్స్టిట్యూట్ని నమ్ముకున్నాను, అందుకే నేను ఇవాళ ఎన్ని జాబ్స్ తోటి బయటికి రాగలిగాను. నేను కృతజ్ఞత చెప్పుకోవాలి అనుకుంటే ఫస్ట్ మా అమ్మకి, దాని తర్వాత ఇన్స్టిట్యూట్ చెప్పుకుంటానని చెప్తున్నారు. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలాంటి స్టూడెంట్స్ని చూసి ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి ప్రిపేర్ అయ్యి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అయితే ఈ జర్నీలో మీకు అవకాశాలు దొరికిన ప్రాసెస్లో మీరు నేర్చుకున్నది ఏంటి? స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఓకే సార్, చాలామంది లో ఫీల్ అవుతుంటారు సార్. ఒక ఎగ్జామ్ రాయంగానే నేను సరిగ్గా రాయలేదు అది ఇదని. ఎవరు అలా లో ఫీల్ అవ్వద్దు. ఆపర్చునిటీస్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి, ఒకటి పోతే ఇంకోటి. ఇంకా కొంతమంది ఫ్యామిలీ స్ట్రగుల్స్ అని, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఈవెన్ జాబ్ వచ్చినా మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ని ఎక్స్క్యూజెస్గా ఎప్పుడూ తీసుకోవద్దు. నాకు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒకటి చదివేటప్పుడు టార్గెట్ ఈ క్వశ్చన్ని 2 minutesలోనే చేయాలని ఎప్పుడు పెట్టుకోవద్దు. ఒక క్వశ్చన్కి 10 minutes పట్టొచ్చు, ఒక క్వశ్చన్కి 1 minute పట్టొచ్చు. ఒక క్వశ్చన్ రానప్పుడు ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి. 10 minutes ట్రై చేసినప్పుడు మీకు ఆన్సర్ రాకపోయినా ఆ టైంలో మీ బ్రెయిన్ డిఫరెంట్ పాసిబిలిటీస్ వెతుకుతుంది. సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, థింకింగ్ పవర్ కానీ పెరుగుతుంది. ఎవడు ఒకరిని చూసి లో అవ్వద్దు. ఒకడు 1 yearలో కొట్టాడు, ఒక 2 yearsలో కొడతాడు. సక్సెస్ ఒకటికి లేట్ అవ్వచ్చు, కానీ హార్డ్ వర్క్ ఉంటే మాత్రం సక్సెస్ ఎప్పటికైనా వస్తుంది. మీరు ఎక్స్క్యూజెస్ తీసుకోవద్దు. నా లైఫ్ ఇంతే అది ఇదని ఎప్పటికీ బాధపడద్దు. ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తాడో ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్ సార్. ఓకే, మీరు ఫాలో అయినటువంటి సక్సెస్ ఫార్ములా ఏంటి అసలు? సక్సెస్ నేను వన్స్ మన క్లాసెస్ అయిపోయాక, మళ్ళీ మా ఇన్స్టిట్యూట్ క్లాసెస్ అయిపోయాక మళ్ళీ వన్స్ ఆ మెటీరియల్ మొత్తం సాల్వ్ చేసేసాను సార్. తర్వాత ఎగ్జామ్స్ రాసేవాడిని. ఎగ్జామ్స్ రాసాక డైలీ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళేవాడిని. ఈవెన్ ఎగ్జామ్స్కి ముందు ఒక అడ్మిట్ కార్డ్స్ రాగానే ఒక 10 days ముందు అడ్మిట్ కార్డ్స్ వచ్చే 10 days ముందు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలో కూడా సార్ వాళ్ళు చెప్తారు. మనకి అనవసరంగా మనకి 100% అవసరం లేదు. బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్స్లో 50% వచ్చినా జాబ్ వచ్చేస్తుంది.
ప్రిలిమ్స్లో కూడా మనకు కావాల్సింది 60-70%. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్ ముట్టుకోవాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలనే స్ట్రాటజీ కూడా వాళ్ళు చెప్తారు. ఆ స్ట్రాటజీ బాగా యూజ్ అయ్యేది సార్. ఈవెన్ వాళ్ళు యూట్యూబ్లో కూడా చెప్పేవాళ్ళు స్ట్రాటజీ. కొంతమంది క్లర్క్ జాబ్ చేసేవాళ్ళు పిఓకి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం యూట్యూబ్లో కూడా చెప్పేవాళ్ళు. డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ నాకు బాగా యూజ్ అయ్యేది. దానివల్ల నాకు కొంచెం ఈజీ అయింది. ఓకే, వెరీ గుడ్. ఈవెన్ పిఓ జాబ్స్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి. చాలామంది క్లర్క్ పిఓలు అప్లై చేయరు, నాకు ఇంటర్వ్యూ ఫేస్ చేయడం భయం అనో, లేదా డిస్క్రిప్టివ్ ఉంటుంది పిఓకి, జస్ట్ ఒక 25 మార్క్స్ డిస్క్రిప్టివ్ కోసం నేను అది రాయలేనేమో అది అని చాలామంది భయపడతా ఉంటారు. వన్స్ మీరు మెయిన్స్ క్లియర్ అయితే సార్ వాళ్ళే డిస్క్రిప్టివ్కి నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మళ్ళీ ఎట్లా రాయాలో చెప్తారు. ఇంటర్వ్యూ క్లాస్ ఒక అద్భుతం సార్, శ్రీధర్ సిసి వాళ్ళు కండక్ట్ చేసేది. వన్స్ మీరు మెయిన్స్ క్లియర్ చేయగానే ఇంటర్వ్యూ క్లాసెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది ఎంత డీటెయిల్గా ఉంటుందంటే, మీరు ఇన్ని రోజులు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయకపోయినా ఆ 10 days క్లాస్ అటెండ్ అవుతే మీరు ఇంటర్వ్యూలో చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి భయపడి ఎవరు పిఓ జాబ్స్ అప్లై చేయకుండా ఉండొద్దు. అది ఇన్స్టిట్యూట్కి వదిలేయండి, జస్ట్ మీరు వచ్చి వాళ్ళు ఇచ్చే సోర్సెస్ కరెక్ట్గా యూజ్ చేసుకోండి చాలు. ఓకే, సో మీరు ప్రాపర్గా ఇన్స్టిట్యూట్ని యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా ఇన్ని జాబ్స్ కొట్టగలిగారు. ఓకే, కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి కానీ లేదంటే స్ట్రగుల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి కానీ మీరు ఏం చెప్తారు, అండ్ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? కొత్తగా ఎవరన్నా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళే కానీ, ఇప్పుడు మామూలుగా ఫీజు కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఒక రీజనబుల్ ఫీజే. ఎవరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా మీరు ఇంత అఫోర్డ్ చేయలేని అయితే చెప్పొద్దు. మనం ఎన్నో కట్ చేస్తాం లైఫ్లో, కానీ మన లైఫ్ చేంజింగ్ ఇది. వన్స్ ఒక జాబ్ చేంజ్ ఒక వ్యక్తికి జాబ్ వస్తే నెక్స్ట్ జనరేషన్ మొత్తం చేంజ్ అవుతుంది సార్. వన్స్ అతనికి జాబ్ వస్తే అతని పిల్లల్ని చదివించగలడు, తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలడు, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోగలడు, ఇంకా వాళ్ళ ఊర్లో ఒక ఇన్స్పిరేషన్ లాగా అవ్వగలడు. ఇప్పుడు నా పేరు మా ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలో అందరికీ తెలుసు. మా నాన్నకి నన్ను చూడని వాళ్ళు కూడా ఇది వరకు మా నాన్న పేరుతో నన్ను కొడుకు అనేవాళ్ళు, ఇప్పుడు నా పేరు ద్వారా నా వల్ల మా నాన్నకి పేరు వస్తుంది. ఆ స్టేజ్కి వెళ్తారు. సో ఎవరైనా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ మీరు వన్స్ ఒక జాబ్ కొంచెం హార్డ్ వర్క్ చేసి ఒక జాబ్ తెస్తే మీ ఊర్లో వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా అవుతారు మీరు. సో ఇది కూడా నేను చూశాను. ఇంకా నా మెయిన్ గోల్ వచ్చేసి ప్రస్తుతానికైతే CGL. ఇప్పుడు నేను CGL క్రాక్ చేయాలనుకుంటున్నాను. తర్వాత నా మైండ్ సెట్ ఇంకా మారచ్చు. CGL వన్స్ వచ్చాక నేను తర్వాత UPSC కానీ RBI గ్రేడ్ బి కానీ నాకు గోల్స్ ఉన్నాయి. సో కుదిరితే అది ప్రిపేర్ అవుతాను, లేకపోతే వేరే నాకు ప్లాన్స్ ఉన్నాయి, వాటికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇంకా ఆ సక్సెస్ని కంటిన్యూ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఎస్ సార్, నాకు చాలామంది ఎకనామికల్లీ వీక్గా ఉన్న వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయాలని కూడా ఉంది. వన్స్ నేను ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయ్యాక ఎంతో కొంత వాళ్ళకి సాయం చేస్తాను సార్ ఖచ్చితంగా. నా అలాగే జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మా శాలరీలో 1% కానీ 2% కానీ వాళ్ళకి కంట్రిబ్యూట్ చేసి, కొంతమంది ఎగ్జామ్ ఫీజుకి అప్లై చేయని వాళ్ళు కూడా ఉంటారు సార్. ఫస్ట్ అయితే మా ఇన్స్టిట్యూట్ వాళ్ళని అలా ఎవరన్నా వీక్గా ఉంటే, ఫైనాన్షియల్ వీక్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనే థాట్ కూడా ఉంది. రియలీ గ్రేట్. అంటే మీ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ని హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రీధర్ సిసి స్టూడెంట్స్కి ఆ గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి మా జాబ్ ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళు, నేను చాలామంది స్టూడెంట్స్లో కూడా విన్నాను, మా ఇన్స్టిట్యూట్ పిల్లలకి మేము హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా మా స్టూడెంట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం నీడ్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు. అంటే మీలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళు చూసిన తర్వాత ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాగే బయటికి రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆ కల్చర్ని మీరు కనుక మీ ఇన్స్టిట్యూట్లో అది అలవాటు చేస్తున్నారు కాబట్టి ఆ కల్చర్ని మీరు కనుక ముందుకు తీసుకెళ్తే చాలా మంది స్టూడెంట్స్కి మీరు బెనిఫిట్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు, ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. శ్రీధర్ సిసిలో ఆ కల్చర్ని మీరు బిల్డ్ చేసినందుకు అటు శ్రీధర్ గారికి, సుధీర్ గారికి అండ్ మిగతా టీం అందరికీ కూడా నేను పర్సనల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. శ్రీధర్ సార్ది యాక్చువల్గా విజయవాడ బ్రాంచ్, నాది వచ్చేసి హైదరాబాద్ బ్రాంచ్. శ్రీధర్ సార్ క్లాసెస్ నేను ఆన్లైన్లో విన్నాను. ఒకసారి సక్సెస్ మీట్కి సార్ ఇక్కడ వచ్చారు, అప్పుడు మాట్లాడారు. సార్ ఇప్పుడు చెప్పే మాట ఒకటే, మీరు తొందరగా జాబ్ ఎంత ఫాస్ట్గా జాబ్ తెచ్చుకోవాలో అంత ఫాస్ట్గా తెచ్చుకోండి. కావాలని టైం వేస్ట్ చేసి దాన్ని డిస్టెన్స్ని పెంచుకోవద్దు, జాబ్ వచ్చే టైంని పెంచుకోవద్దు. మీకు ఎలాగో జాబ్ వస్తుంది ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు, కానీ కొంచెం తొందరగా తెచ్చుకోండి. పేరెంట్స్కి ఎప్పుడూ మీరు భారం అవ్వద్దు, వాళ్ళు అక్కడ ఎంతో కష్టపడి మీకు మనీ పంపిస్తారు. సో పేరెంట్స్కి ఎప్పుడు భారం అవ్వద్దు. సో ఇలా దీనివల్లే సార్ మేము కూడా, అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళు, అలాంటి పూర్ పీపుల్ కొంతమంది మెయిన్స్ దగ్గరకు వచ్చి పోతారు సార్, 1-2 మార్క్స్తో పోతారు, ఇంటర్వ్యూ 1.25, చాలా చిన్న మార్జిన్తో బ్యాంక్ జాబ్ పోతుంది సార్. సో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనే థాట్ మాకు ఉంది సార్. అది శ్రీధర్ సార్ నుంచి ఇన్స్పిరేషన్గానే ఉంది. వెరీ గుడ్. సో 18 జాబ్స్ కొట్టడానికి నువ్వు ఫాలో అయినటువంటి సక్సెస్ ఫార్ములా ఇన్స్టిట్యూట్లో పెట్టేటువంటి
ఆన్లైన్ ఆఫ్లైన్ మాక్ టెస్ట్, మాక్ టెస్ట్, పేపర్ ఎక్స్ప్లెనేషన్ చాలా పేపర్ important. ఎక్స్ప్లెనేషన్, ప్రతి ఎగ్జామ్ కి స్ట్రాటజీ, స్ట్రాటజీ, ఇంకా ఇంటర్వ్యూ క్లాసెస్ మాత్రం సూపర్ సార్. ఇంటర్వ్యూ క్లాసెస్. సో ఈ 4 ఫార్ములాలు నువ్వు ఫాలో అయిపోయి ఇన్ని జాబ్స్ కొట్టడానికి అండ్ ఆ సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాను. ఎనీవేస్ రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాకు చాలా ప్రౌడ్గా ఉంది మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు చెప్పినట్లు ఇంకా ఫర్దర్గా చాలా మందికి మీరు హెల్ప్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ఇంటర్వ్యూని చాలా మంది ఫార్వర్డ్ చేస్తారు కూడా, అంటే చాలా మందికి షేర్ చేసి నీలాంటి సక్సెస్ స్టోరీని అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి స్టూడెంట్ సూసైడ్ వరకు వెళ్లకుండా అవకాశాన్ని ప్రతిసారి గుర్తించి మనకి ఏం కావాలో ఇన్స్టిట్యూట్ నుంచి మనం తెచ్చుకొని వాటి మీద ఫోకస్ చేసి వెళ్ళేంత ఉత్తమం లేదు. సో శ్రీధర్ సీసీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు మీలాంటి స్టూడెంట్స్ని చాలామందిని గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా చేసింది. అండ్ ఇవాళ చాలా బ్యాంక్స్లో మీ సీనియర్స్ ఉన్నారు, మీరున్నారు. అది మాత్రం రియలీ గ్రేట్. ఒక బ్యాంకింగ్ సిస్టమ్ని క్రియేట్ చేసేంత స్టూడెంట్స్ అయితే మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారు. అటు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే చాలా మంది స్టూడెంట్స్కి అయితే శ్రీధర్ సీసీ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.